వెల్కమ్ టు మై ఛానల్. డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. అందులో ఉన్న టాపిక్స్ వచ్చి ఫస్ట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో నేర్చుకుంటాం. సో అందులో ఉన్న టైప్స్ వచ్చి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో 2 టైప్స్ గురించి చదువుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్ యూనిట్స్. సో యూనిట్స్ అంటే ఏంటో చదువుకుంటాం. అందులో ఉన్న టైప్స్ వచ్చి ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. సో 2 టైప్స్ గురించి చదువుతాం. నెక్స్ట్ వన్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. సో నెక్స్ట్ వన్ రూల్స్ ఫర్ రైటింగ్ ఎస్ఐ యూనిట్స్. సో ఎస్ఐ యూనిట్స్ ఎలా రాయాలో వాటి యొక్క రూల్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. సో ఎస్ఐ యూనిట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏందో వాటి గురించి నేర్చుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అంటే ముందుగానే మనం వాట్ ఈజ్ మెజర్మెంట్ చదువుకుంటాం. సో మెజర్మెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్స్. సో నెక్స్ట్ టాపిక్ అక్యురసీ అండ్ లీస్ట్ కౌంట్. సో వీటి గురించి మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ అనేది 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ అబ్సల్యూట్ ఎర్రర్స్, సెకండ్ వన్ రిలేటివ్ ఎర్రర్స్ అండ్ థర్డ్ వన్ పర్సంటేజ్ ఎర్రర్. సో ఈ 3 టైప్స్ ఎర్రర్స్ గురించి మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్స్. సో ఈ లెసన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం సాల్వ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్లాస్లో ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.